వినయ విధేరామ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన తర్వాత దర్శకుడు బోయపాటి ఫేమ్ ఒక్కసారిగా పడిపోయింది. అందుకు కారణం ఈ చిత్రంలో బోయపాటి డిజైన్ చేసిన కొన్ని సీన్లే. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉన్న ఆ సన్నివేశాలు ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరగడానికి కారణమైంది. ఈ ఎఫెక్ట్ బోయపాటి కెరీర్ మీద పడింది. ఆయనతో సినిమాలు చేయడానికి సుముఖంగా ఉన్న పలువురు స్టార్ హీరోలు ఈ ఫలితం తర్వాత సైడ్ అయిపోయారు. ఆయనకు కమిట్మెంట్ ఇచ్చిన నిర్మాణ సంస్థలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య రూపంలో ఆపన్నహస్తం అదిరింది బోయపాటికి. తనకు సింహ లెజెండ్ లాంటి భారీ విజయాలు అందించిన బోయపాటికి మరో ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. అన్ని వైపుల దారులు మూసుకుపోయిన వేళ బాలయ్యతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పెద్ద హిట్ కొట్టి మళ్ళీ తన పేరు నిలబెట్టుకోవాలని బోయపాటి కసిగా వెయిట్ చేస్తున్నారు. స్క్రిప్ట్ సిద్ధంగా చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు బోయపాటి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా ఈ చిత్రం ఇప్పుడు మొదలయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి బాలయ్య తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమంలో బిజీ కాబోతున్నారు. ఈ సమయంలో షూటింగ్ పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. అందుకే జూన్ వరకు వెయిట్ చేయాలని బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన నేపథ్యంలో ఇటు బాలయ్యకు కూడా హిట్ పడాల్సిన అవసరం ఏర్పడింది. సింహ లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన ఈ కాంబినేషన్ మరోసారి సక్సెస్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కూడా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.